మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు అతనిష్టం. నియాండర్తల్ మనిషి ఆధునికుడుగా ఎదిగే క్రమంలో స్త్రీ పురుష జీవులుగా విడిపోయాడు. అదొక్కటే కాదు, స్త్రీకి 2 జీవితాలు ఏర్పడ్డాయి. పెళ్లనే ప్రక్రియతో ఆ విభజన మొదలవుతుంది. పెళ్లికి ముందు జీవితం, పెళ్లి తర్వాత జీవితం. శుక్లపక్షం క్షీణించి కృష్ణపక్షం వృద్ధి చెందినట్టు పెళ్లితో ఆమెలోని కళలన్నీ లుప్తమవుతాయి. చెప్పాలనుకున్నదంతా చెప్పి చివరిన మీ ఇష్టం అంది సృజన. సాధారణంగా అటువంటి మాటలు భార్యాభర్తల మధ్యనే వస్తాయి. వాళ్ల మధ్య ఉండే అనుబంధంలోని సున్నితత్వం తెగిపోయే ముందు దాన్ని నిలబెట్టడానికి జరిగే ఆఖరి ప్రయత్నంగా ఓటమి అంచున ఉన్నవారు తప్పనిసరి రాజీ ప్రయత్నంలా అంటారు. అటువంటి ప్రయత్నం ఆమె వైపు నుంచి జరిగింది. ఇంకా మిగిలిన్నది జరగాల్సింది సునీలిష్టం మీదే ఆధారపడి ఉంది. అతను ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలు తుది మొదలు లేకుండా సాగాయి. గజిబిజిగా అల్లుకుపోయాయి. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు తామిద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. ఆలోచిస్తున్న కొద్దీ విషయం చాలా చిన్నదనిపిస్తుంది. ఇంత చిన్న విషయానికి ఆమె అంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగిందో అర్థమవలేదు. అదే సమయానికి ఆమె కూడా గతాన్ని తవ్వుకుంది. ముళ్ళెంత చిన్నదైనా దాన్ని మన శరీరంలో భాగంగా ఉంచుకోగలమా అనుకుంది. 1-2 ఏళ్లలో ఎంత మార్పు తన జీవితంలో! 23 ఏళ్ల జీవితం ఎలా గడిచిందో తెలీదు. అతనితో 2 ఏళ్ల జీవితం 2 యుగాల్లా అనిపించింది. ఇంకా అలాంటి ఎన్ని యుగాలు గడవాలో. పెళ్ళవక ముందు అప్పుడన్ని వేళాకోళాలు, నవ్వులే. రాజులు దేవుళ్ళు కిరీటాలు ఎందుకు పెట్టుకునేవాళ్ళో తెలుసా? బట్టతల నెరిసిన జుత్తు దాచుకుందుకు అని తనంటే నాన్న అమ్మ తలుచుకు నవ్వలేదు. చీమ దోమ ఫ్రెండ్స్ 2 కలిసి క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళాయి. లాస్ట్ వికెట్ పడిపోగానే అంపైర్ ఏదో అన్నాడు. ఆ మాట వినగానే దోమ కంగారుగా పారిపోయింది. అదేమిటో చెప్పవా ప్లీజ్ అని అన్నయ్య వెంట పడితే నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ చూస్తున్నా అమ్మలు ఏదో ఒకటి అన్నాడులేవే, కాసేపు అయ్యాక చెప్తాను అని బతిమాలుకున్నాడు గాని విసుక్కోలేదు. మనిషి మొదట నిప్పును కనిపెట్టాడు. ఆ తర్వాత వేటంటే ఇష్టం లేని సోమరిపోతుని వెతుక్కుని తెచ్చుకున్నాడు. తను వేటాడి తెచ్చినవి వండి పెట్టడానికి. చుట్టూ పెరిగిపోతున్న ఎముకల గుట్టల్ని చూసి కొంతకాలానికి ఆ సోమరిపోతుకి తిండంటేనే విరక్తి పుట్టి తప్పించుకు పారిపోయాడు. ఆ తర్వాత మగవాడు పెళ్ళనే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నాడు. అంటే కొత్తగా పెళ్ళైన అక్క ముసిముసిగా నవ్వుతూ తర్జనితో బెదిరించింది తప్ప తప్పు వెతకలేదు. చిన్నగా నిట్టూర్చింది సృజన. అంత వైరుధ్యం, వర్తమానం గతం. ఆ వైరుధ్యానికి 2 కొలలు. ఏమైపోయాయి ఆనాటి తన నవ్వులు, స్త్రీవాద భావాలు కాలగర్భంలో కలిసిపోయాయా? పువ్వులై విరిసి ఈ ఇంటి ముంగిట్లో రాలిపడాల్సినవి ముడుచుకుపోయి ఎండి ఏ గాలికో కొట్టుకుపోయినట్టున్నాయి. భర్త సునీల్తో ఏం మాట్లాడాలన్న భయమే. ముళ్లకంపతో గీరినట్టుంటుంది అతని ప్రవర్తన. పైగా చెప్పుకుంటాడు అదో పెద్ద క్రెడిట్లా. నాదంతా నిర్మోహమాటం పద్ధతి. మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరొకలా మాట్లాడడం రాదు. ఉన్నదున్నట్టు అనేస్తాను అంటాడు. ఎందుకలా అనేయడం? ఆ అనేది ఎదుటి వాళ్ళని బాధ పెట్టేదైనప్పుడు, ముఖ్యమైనది కానప్పుడు. అతననే కాదు, అతని తల్లి, తండ్రి, చెల్లి అంతా అంతే. ఈ వేళెందుకో ఒంట్లో బాలేదు అంది ఉదయం తను. నీకెప్పుడు అసలు బాగుంది? ఎప్పుడు ఏడుపు మొహమే అనేశాడు. ఆఫీస్లో మీటింగ్ ఉంది, సాయంత్రం లేట్ అవుతుందేమో అనే అనివార్యతకి అలాంటి జవాబే. అంతేగాని ఇంటికి తొందరగా రావాలనే ఆలోచన ఎప్పుడూ రాదేం అని. అతనితో మామూలుగా కూడా మాట్లాడడానికి ఏమీ ఉండదు. వంకాయ కూడా బాగా కుదిరింది కదూ అనగానే ఎలాగో పెళ్ళే నిన్నాళ్లకి అనే జవాబు సిద్ధంగా ఉంటుంది. సాయంత్రం అమ్మ చెల్లి వస్తామని ఫోన్ చేశారు. ఆఫీస్కి వెళ్లే ఆఖరి నిమిషంలో చెప్తాడు. తనలో కంగారు. ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవద్దు అనేబోయేంతలో అతనే అనేస్తాడు. తన మనసు అతనికి అద్దంలా కనిపిస్తుంది అనుకుని. వాళ్ళు వస్తారనగానే ఎందుకలా మొహం మార్చుకుంటావు అని. అత్తగారు ఆడబడుచు కూడా అంతే. నీ జీతం చూసి మా వాడికి చేసుకున్నాం గాని నువ్వేదో పెద్ద అందగత్తెవని కాదు. వాడి పక్కన నిలబడే అర్హత నీకు లేదు. కాస్త చూసి ఖర్చు పెట్టి డబ్బైనా మిగలనివ్వు తల్లి. మీ పెళ్ళే ఇప్పటికి 2 ఏళ్లు. మరొకరైతే ఈ పాటికి 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేవారు. మరి మీరో ఇప్పటికి ఇంకా ఇంటి స్థలమే కొనుక్కోలేదు అంటుంది అత్తగారు. తను అందగత్తె కాదు, యావరేజ్ గా ఉంటుంది. నలుపులోకే లెక్క. తన్ని జీతం కట్నం చూస్తే చేసుకున్నారు. అదేమైనా గొప్ప విషయమా పదే పదే చెప్పుకుందుకు? క్వార్టర్స్ ఇచ్చారు కాబట్టి స్వంతింటి ధ్యాస పడలేదు. అదేనా తను బజార్కెళ్ళి కొనుక్కొచ్చి పడేసే వస్తువు ఏం కాదు. అతని ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అతనికి ఆ ఆసక్తి లేదు.
డబ్బు పిఎఫ్ లోను, ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ దాస్తున్నారు. షేర్లలోను, మ్యూచువల్ ఫండ్స్ లోను కూడా పెడుతున్నాడు. తెలివిగానే మదుపు చేస్తున్నాడు. ఎప్పుడో కలిసి వచ్చినప్పుడు కట్టిన ఇంటినే కొనాలని అతని ఆలోచన. అది వాళ్లకు కూడా తెలుసు. అయినా తనే చిన్న ఖర్చు చేసినా ఆక్షేపణ. ప్రతి నిమిషం ముళ్ల మీద ఉన్నట్టే ఉంటుంది వాళ్ళ మధ్య. వాళ్లలాగే తను నిర్మోహమాటంగా ఉండడం నేర్చుకుని మనసులో ఉన్నవన్నీ అనేస్తే, అలా అనలేకపోవడం బలహీనత కాదు, సంస్కారం. అక్కడికి అక్కతో చెప్పి బాధపడింది. అమ్మ వాళ్ళు చూసినట్టు ఆడపిల్లని అత్తారింట్లో చూడరే సుజీ. అలాగని నన్ను వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని స్కూల్ పిల్లల్లా పితూరీలు చెప్పలేం కదా. మరో విషయం, మనింట్లో ఉండేలాంటి వాతావరణం అత్తారింట్లో ఎందుకు ఉంటుంది? వాళ్ళ తీరు పద్ధతి వేరేగా ఉంటుంది. మనమే మనకు అనువుగా మార్చుకోవాలి. నువ్వు కొంచెం మారాలి. మరీ మెతగ్గా నోట్లో నాలుక లేనట్టుండక నీకు నచ్చనివి నెమ్మదిగా అతనికి చెప్పు. వినలేదనుకో కొంచెం నోరు చేసుకో. మనకున్నట్టు వాళ్ళకి బలహీనతలు ఉంటాయి కదా. ఆ మైకురాల ఇవన్నీ ఎవరు విడమర్చి చెప్పరే అంది. పెళ్లి చేసుకునేది అప్పటిదాకా ఉన్న సంతోషాన్ని పెంచుకుని మరింత ఆహ్లాదంగా జీవితంలోని మధురిమని ఒంటరిగా కాకుండా జంటగా పంచుకుని అనుభవించడానికి. అంతేగాని మాటలతో నొప్పించుకుని కత్తంస్ మీద నడుస్తున్నట్టు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండడానికి కాదు. ఎందుకు ఈ జీవితాలు ఇలా సాగుతున్నాయి? ఎలా చెప్పాలతనికి? మల్లెపూలు విచ్చుకున్నంత సౌహార్ద్రంగా, పారిజాతాలు రాలిపడ్డంత అందంగా, సెలయేరు పారినంత గలగలా కాకపోయినా కనీసం బస్సులోనో రైల్లోనో తారసపడే తోటి ప్రయాణికుడి పట్ల చూపించినంత కర్టసీయన కట్టుకున్న భార్య పట్ల చూపించాలని. వావ్ సృజన, ఈ సిమెంట్ కలర్ శారీ నీకు భలే సూట్ అయింది. ఇంత అందంగా చీర కట్టుకోవడం ఎక్కడ నేర్చుకున్నావే? స్టార్చ్ చేసిన కాటన్ చీర, బిగుతుగా వేసుకున్న పొడవైన జడ, ఈ రెండూ చూసే మీ సునీల్ ఫ్లాట్ అయిపోయాడా అని వేళాకోళం చేస్తారు స్నేహితులు. ఆ క్రీమ్ ఏదో తీసుకొచ్చాను, మొహానికి రోజు రాసుకోకూడదు, కాస్త తెల్లబడతావేమో. నీతో బయటికి వెళ్తే నా పక్కన పని మనిషిలా ఉన్నావు అంటుంది ఆడబడుచు. ఓహ్ సృజన, టైప్ లో మీ స్పీడ్ ఎంత? నిమిషానికి 100-200? స్ప్రింగ్ యాక్షన్ ఉందా మీ వేళ్లలో? జిఎం గారు మీ గురించి తెలుసుకుని చంపేస్తున్నారు తన బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయమని. ఆఫీస్ లో బాస్ మెచ్చుకోలు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకోవచ్చు కదా వదిన నువ్వు. ఆడబడుచు ఎత్తిపొడుపు. తను రెండుగా చీలిపోవాలా? అక్కడ తనంటే అందరికీ ఇష్టం. నువ్వు అందంగా ఉండవనరు. సహోద్యోగులకి తన హెల్పింగ్ నేచర్ నచ్చుతుంది. ఆఫీసర్స్ కి తన పని నచ్చుతుంది. తన్ని పిఏగా తీసుకోవడం కోసం ఎండీలు పోటీ పడతారు. ఇంట్లో వాళ్ళకి మాత్రం తనలో ఉన్నవేవి కనిపించవు. లేని ఆ ఒక్కటే కనిపిస్తుంది. నువ్వు అందంగా ఉండవు, నల్లగా ఉంటావు. ఎదురుగా ఉన్న ప్రతి క్షణం అదే గొడవ సునీల్తో. ఏవేవో చేసేసి తెల్లబడిపోవాలని కోరుకుంటాడు. తను పట్టనట్టుండడం అతనికి నచ్చదు. నల్లగా ఉందని కుంగిపోవాలి. అతని పక్కని తను తీసుకొట్టని న్యూనత పడాలి. అతని ఎంతో ఉదార హృదయం అని ప్రశంసించాలి. అవేవి తను చెయ్యదు. నల్లగా ఉన్నందుకు నో రిగ్రెట్స్. అసలు ఏమిటి అందం అంటే? దానికి నిర్వచనం ఎవరు చెప్తారు? తెల్లటి రంగు ఒకటేనా అందానికి నిర్వచనం? అందం ఒకటేనా మనిషికి క్వాలిఫికేషను? సృజన కళ్ళల్లో నీళ్లు. ఆనందం నుంచి నిర్లిప్తతకి, నిర్లిప్తత నుంచి దుఃఖానికి, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళబోతోంది తను? అంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. అతను బాహాటంగా అంటే, మనల్ని చూసి నవ్వుకునేంత తీరిక ఎవరికీ లేదు. అది నీలోని కాంప్లెక్స్ అని ఘోషిస్తుంది తన అంతరంగం. డబ్బు చూసి ఏ పని చెయ్యకూడదు. చచ, పెళ్లి విషయంలో తొందరపడ్డాను అంటే, పోనీ ఇప్పుడు సరిదిద్దుకుందామా, ఇద్దరం హాయిగా బతకచ్చు అనేస్తే అనిపిస్తుంది. సృజనకి ఏడుపు వస్తుంది. అతననే మాటలకి తిరగబడి ఎన్నో అనాలనుకుంటుంది. ఆ ఉక్రోషం తప్ప ఒక్క మాట కూడా పెదవి దాటి రాదు. ఆలోచనల్లో డీసెన్సీ తొలగిపోయింది. మాటల్లోంచి కూడా తప్పుకుని అతని నుంచి రక్షణ ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? అతన్నంత అసంతృప్తికి, తననింత క్షోభకి గురి చేస్తున్న అందం. ఏమిటి అందం? మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్లు అద్భుతమైనంత అందంగా ఉన్నారని ఎంతమంది ఒప్పుకుంటారు? కంటికి ఇంపుగా కనిపించేది కాక కొన్ని కొలతల మూసల్లో చెక్కబడి వచ్చేది అందమా? ఆడతనమే స్త్రీకి అందం అనేది బామ్మ. ఆవిడ ప్రభావం తన మీద బానే ఉంది. హుందాతనం, వ్యక్తిత్వం, ఈ రెండే స్త్రీకైనా పురుషుడికైనా అందాన్ని ఇచ్చేది అంటుంది తల్లి. అలాగే తన్ని మలిచింది. దేవుడు ఇవ్వని శారీరక సౌందర్యం కన్నా తనకి తాను సంపాదించుకున్న క్వాలిఫికేషన్సే అందమని తను అనుకుంటుంది. అక్కడికే అడిగేసింది, ఇంట్లో నేనొక్కదాన్నే ఎందుకిలా అని. మా నాన్న పోలిక.
తల్లి కళ్ళల్లో గర్వమే తప్ప చిన్నతనం లేదు. చాలా నల్లగా ఉండేవారు. ఎవరూ పిల్లనివ్వలేదట. మా అమ్మమ్మ వాళ్ళకి డబ్బు లేదు. కటిక పేదరికం. అమ్మనిచ్చి చేశారు. చేసుకున్నందుకు కృతజ్ఞతగా మా మేనమామలు నలుగురిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అమ్మని 7 మల్లెలెత్తుగా చూసుకున్నారు. అంతకన్నా ఏం కావాలి సుజీ? ఇదంతా కూడా సౌందర్యమే కదా అందావిడ. ఇన్ని రకాల అందాలున్నా తనతనికి అందంగా కనిపించకపోవడం ఏమిటి? లేనప్పుడు దానికి లేని ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? ఉదయం ఒంట్లో బాలేదని అతనితో చెప్తే ఏదో ఎద్దేవా చేశాడు. మళ్ళీ సాయంత్రం గుర్తుపెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. కంగ్రాట్స్, 3వ నెల ప్రెగ్నెన్సీ నిర్ధారిస్తూ అంది డాక్టర్. సునీల్ ముఖంలో విభ్రాంతి, సంతోషం. అక్కడికక్కడే సృజనని 2 చేతులతో ఎత్తి గిర్రుమని తిప్పేయాలన్న కోరికని బలవంతంగా దాచుకున్నాడు. ఎంత ఎదురుచూపు ఈ క్షణం కోసం! ఇంటికొచ్చాక చూస్తే సృజనలో అలాంటి సంతోషం కనిపించలేదు. అమ్మా, నువ్వు చెప్పు, నీకు మనవడు కావాలా మనవరాలా? తల్లిని అడిగాడు. ఎవరైతేనే నీ పోలికొస్తే చాలు అనేసింది ఆవిడ చాలా మామూలుగా. సృజన దిగ్గున కళ్ళెత్తి సూటిగా చూసింది. ఏమిటంత ఆలోచన? బెడ్రూంలోకి వచ్చాక అడిగాడు. అప్పటికీ ఆమెలో ఆలోచనే, అడగడానికి సందిగ్ధత. ఏమైంది? అతనిలో ఎప్పుడూ లేనంత ఆర్ద్రత. ఈ వార్త వినగానే అతనిలో మార్పు వచ్చిందా? ఇంత సడన్ గా? అలా అనిపించలేదు ఆమెకి. పిల్లలెందుకు మనకి? బాబో పాపం మీలా కాకుండా నా పోలికతో పుడితే మీరు సరిగ్గా చూస్తారా? అంతేకాదు, 2 పిల్లల్ని మనం కనబోయేటప్పుడు ఒకరికి మీ పోలికలు మరొకరికి నా పోలికలు వస్తే నాలా మరో ప్రాణి ఇంట్లో క్షోభపడ్డం దేనికి? మాటలు పేర్చుకుంటున్నట్టు అడిగింది. సృజన తెల్లబోయాడు. నువ్వు బాగుండవు, నీ జీతం కట్నం వీటి కోసమే చేసుకున్నాం, ఇలాంటి మాటలు నన్నెంతో బాధపడతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? నన్నే చేసుకోమని మిమ్మల్ని నేనేం బలవంత పెట్టలేదు. ప్రేమించుకుని తొందరపడి చేసుకోలేదు. ఒకరినొకరం చూసుకుని ఆలోచించుకుని ఇష్టపడి చేసుకున్నాం. నన్ను చేసుకోవడం చేసుకోకపోవడం రెండూ మీ చేతుల్లో ఉన్నా కోరుకుని నన్ను చేసుకున్నాక మీలో అసంతృప్తి. ఎలాంటి పిల్లలు కావాలో కోరుకోగలిగే టెక్నాలజీ మనకింకా రాలేదు. నల్లటి బాబో పాపో పుడితే అందుకే నేను అబార్షన్ చేయించుకుంటాను. సైన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మనకు కావలసినట్టు పిల్లల్ని కనే రోజు తొందరలోనే వస్తుందనుకుంటాను. అప్పటిదాకా ఆగుదాం. అలా కాకపోతే మనం విడిపోదాం. పుట్టే పాప ఎలాంటిదైనా నాకే ఆక్షేపణ లేదు. నాకు జీవితం అంటే అందం ఒకటే కాదు, ఫేస్ క్రీములు రాసుకుంటూ ప్యార్లర్ల చుట్టూ తిరగడం కాదు. నేను నా పాపాయిని గ్లామర్ డాల్లా కాకుండా వ్యక్తిత్వం గల దానిలా తీర్చిదిద్దుకోగలను. ఆలోచించుకోండి, మీ ఇష్టం అంది. అలా అడగడంలో ఆమెకి గుండెల్ని మదిపెట్టేసేంత బాధ కలిగినా అతని నిర్ణయం ముఖ్యం. అతని ఆంతర్యం తెలుసుకోవడం ముఖ్యం. అతనికి అర్థమైంది, తను కేవలం డబ్బు మనిషి మాత్రమే కాదు, పిల్లల కోసం ఆమె చెప్పిన కారణాల కోసం పిల్లలను వద్దనుకునేంత మూర్ఖుడు కాదని. ఆమెకి తెలియచెప్పాల్సిన అవసరం ఉందని. కాని నిర్మోహమాటం అనేది అతని చుట్టూ ఒక కంచుకోట కట్టేసింది. చూడు, అందం దేవుడిచ్చేది, మన చేతుల్లో లేదని అంటూనే దానికోసం ఎందుకింత బాధపడుతున్నావు? నాకు నువ్వు నచ్చలేదని కాదు, ఆ కొద్దిపాటి లోపం కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుండేదని. నాకన్నీ ఫ్రాంక్ గా చెప్పడం అలవాటు. అంత మాత్రం చేత ఇలా ఎలా అనుకోగలిగావు? ఆయన కుంకుమ పువ్వు తింటే పిల్లలు రంగుగానే పుడతారట, ఖర్చుకి వెనకాడని నేను అన్నాడు. ఆమె సుదీర్ఘంగా నిశ్వసించింది. అతని ఆంతర్యం తెలిసినందుకు సంతోషం కలగలేదు, బాధ కలగలేదు. అతనికి తను కావాలి, తన ద్వారా పుట్టిన పిల్లలు కావాలి. కాని ఈ అసంతృప్తి మాత్రం వదలదు. అదొక ముళ్ళు. దాన్ని తను విరచలేదు. దాని నుంచి రక్షణ కావాలంటే తనే ఒక ముళ్ళ కవచాన్ని రక్షణగా ధరించాలని అర్థమైంది. ఆమెలో ఒక నిర్దుష్టమైన మార్పు. ఇంకా ఏమోలో కొన ప్రాణంతో కొట్టుకుంటున్న డీసెన్సీ అనేది పూర్తిగా చచ్చిపోయింది. అవును, మీరు డబ్బు కోసమే నన్ను చేసుకున్నానని అంటుంటారు కదా, ఇంకా డబ్బున్న కురూపి నాకన్నా ముందే తటస్థించుంటే ఆమెనే చేసుకుని ఉండేవారా? అంతేలేండి, డబ్బు మనుషులకి అంతకన్నా ఆలోచన ఏముంటుంది? చాలా సేపటి తర్వాత ఆమె గొంతు వినిపించింది. అతనికి కంచి దెబ్బ తగిలినట్టయింది. ఆమె గొంతు వికృతంగా అనిపించింది. అచ్చం ఆమెకి అతని గొంతు వినిపించినట్టే. అతని మీద తిరుగుదాడి చేయడానికి ఆమె దగ్గర ఇప్పుడు అనేక అస్త్రాలున్నాయి. ఇంకా కూడా తను నిర్మోహమాటంగా ఉండాలా వద్దా అనేది పూర్తిగా అతనిష్టం.